హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆస్కార్ అవార్డ్స్కి గురించి. ఆస్కార్ అవార్డ్స్ 2025 రీసెంట్గా ఈ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో March 3న. సో ఈ అవార్డ్స్ గురించి ఎవరెవరికి ఏ అవార్డ్స్ అనేవి రావడం జరిగిందో మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ చెక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక ఆస్కార్ అవార్డ్స్ 2025 దీని యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే కనుక సో ఈ ఆస్కార్ అవార్డ్స్కి మరి ఒక పేరు ఏంటంటే అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటారు. ఆస్కార్ అవార్డ్స్ని ఆస్కార్ అని అనొచ్చు లేదా అకాడమీ అవార్డ్స్ అని అనొచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు ఒకటి. సో మరి ఇప్పుడు ఎన్నవ ఎడిషన్ అంటే 97వ అకాడమీ అవార్డ్స్ అన్నమాట 2025కి సంబంధించి. ఎన్నవ అంటే 97వ అకాడమీ అవార్డ్స్. సో ఎక్కడ ఇస్తారు ఈ అవార్డ్స్ అంటే లాస్ ఏంజలీస్లోని డాల్బీ థియేటర్లో ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా ఈ అవార్డ్స్ని March 3న ఇవ్వడం జరిగిందన్నమాట, ఆస్కార్ అవార్డ్స్ని. సో డాల్బీ థియేటర్లో లాస్ ఏంజలస్లోని డాల్బీ థియేటర్లో ఈ అవార్డ్స్ అనేది ఇస్తారు. సో మరి ఏ సంస్థ ఇస్తుంది అంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, AMPAS అనే సంస్థ ఈ అవార్డ్స్ని ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి సంస్థ. సో మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిన ఈ అవార్డ్స్ ఇవ్వడం అంటే 1929 May 16 నుంచి ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్ని ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇయర్ వచ్చేసి 1929 నుంచి ఇస్తున్నారు. సో ఇక్కడ మన భారతీయులకు సంబంధించిన కొంచెం చూస్తే కనుక మొదటి భారతీయ చిత్రం నామినేషన్ అయిన మొదటి భారతీయ చిత్రం ఏదంటే మదర్ ఇండియా వచ్చేసి మొదటి భారతీయ చిత్రం అన్నమాట. నామినేషన్కి ఎంపికైన చిత్రం ఏంటంటే మదర్ ఇండియా. ఇది 1957లో ఎంపిక అవ్వడం జరిగింది. సో మరి తొలి భారతీయులు ఆస్కార్ పొందిన తొలి భారతీయులు ఎవరు అంటే మహిళ అన్నమాట, భాను అత్తయ్య. ఆస్కార్ పొందిన తొలి భారతీయ వ్యక్తి, ఆమె పేరు వచ్చేసి భాను అత్తయ్య. 1983లో ఏ విభాగంలో మీకు ఈ అవార్డు రావడం జరిగిందంటే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా ఈమెకి ఆస్కార్ రావడం జరిగింది. సో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో ఈమెకి ఆస్కార్ రావడం జరిగింది. సో తొలి భారతీయ మహిళ ఈ అవార్డుని ఆస్కార్ పొందిన తొలి భారతీయ మహిళ అన్నమాట. అండ్ వ్యక్తి కూడా ఆమె తొలి భారతీయులు అంటే భాను అత్తయ్య. సో గుర్తుంచుకోండి. ఏ మూవీకి గానంటే గాంధీ అనే ఒక మూవీకి మీకు ఈ అవార్డు రావడం జరిగిందంట. సో ఇక్కడ మూవీస్ చూస్తే కనుక ఆస్కార్కి వచ్చిన మూవీస్ చూస్తే కనుక గాంధీ అనే మూవీకి టోటల్గా 8 ఆస్కార్స్ రావడం జరిగిందంట. సో ఈ గాంధీ అనే మూవీకే భాను అత్తయ్యకి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో అవార్డు రావడం జరిగింది. మరి ఇంకొన్ని చూస్తే కనుక స్లమ్ డాగ్ మిలియనర్కి 2008లో ఆస్కార్ రావడం జరిగింది. దీనికి కూడా 8 అవార్డ్స్ అనేవి రావడం జరిగిందంట. నెక్స్ట్ వచ్చేసి RRR మూవీకి వచ్చేసి నాటు నాటు అనే సాంగ్కి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ 2023లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అనే విభాగంలో ఆస్కార్ అనేది రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలిఫెంట్ విస్పరస్ వచ్చేసి 2023లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో దీనికి కూడా ఆస్కార్ రావడం జరిగింది. సో గుర్తుంచుకోండి. మరి ఈ ఇయర్ చూస్తే 2025లో చూస్తే ఎవరికి అవార్డ్స్ వచ్చాయంటే చూసానుగా ఉత్తమ చిత్రం వచ్చేసి అనోరా. నేమ్ గుర్తుంచుకోండి, ఉత్తమ చిత్రం అనోరా అనే మూవీకి ఉత్తమ చిత్రంకి సంబంధించి ఆస్కార్ రావడం జరిగింది. మరి ఉత్తమ నటి ఎవరంటే మైకీ మ్యాడిసన్. నటి వచ్చేసి మైకీ మ్యాడిసన్. అనోరా మూవీ మీరు చేసిన మూవీ ఏంటంటే అనోరా మూవీ. సో ఉత్తమ దర్శకుడు ఎవరంటే సీన్ బేకర్, ఇతను కూడా అనోరా మూవీ. సో అనోరా మూవీకి సంబంధించి ఉత్తమ చిత్రము, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు వీళ్ళందరూ వచ్చేసి అనోరా మూవీకి సంబంధించిన వాళ్ళే. సో ఉత్తమ నటి వచ్చేసి మైకీ మ్యాడిసన్, నేమ్స్ గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్. ఉత్తమ దర్శకుడు వచ్చేసి సీన్ బేకర్, ఉత్తమ చిత్రం అనోరా. ఇదంతా అనోరా మూవీకి సంబంధించి వీళ్ళకి అవార్డ్స్ అనేది రావడం జరిగింది, ఆస్కార్స్. మరి ఉత్తమ నటుడు ఎవరంటే ఆడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడు పురస్కారం రావడం జరిగింది. సో ఏ మూవీకి గాను అంటే ది బ్రూటలిస్ట్ అనే మూవీకి గాను ఉత్తమ నటుడిగా ఇతనికి ఆస్కార్ రావడం జరిగింది, ఆడ్రియన్ బ్రాడీ. ఉత్తమ నటి వచ్చేసి మైకీ మ్యాడిసన్, ఉత్తమ నటుడు వచ్చేసి ఆడ్రియన్ బ్రాడీ అని గుర్తుంచుకోండి. అనోరా మూవీ అండ్ ది బ్రూటలిస్ట్ మూవీ. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ సహాయ నటి ఎవరు జోయి సల్డానా.
ఎవిలియా పెరేజ్ అనే మూవీకి ఉత్తమ సహాయ నటికి ఎవరు జోయి సల్దానాకి రావడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ సహాయ నటుడు వచ్చేసి కిరణ్ కుల్కిన్ సహాయ నటి అండ్ సహాయ నటుడు గుర్తుంచుకోండి, ఇవి కూడా ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం వచ్చేసి ఐ యామ్ స్టిల్ హియర్ వచ్చేసి ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంగా ఎంపికవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ దేనికి వచ్చిందంటే నో అదర్ ల్యాండ్. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ వచ్చేసి నో అదర్ ల్యాండ్కి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే మూవీ వచ్చేసి అనోరాకి రావడం జరిగింది. దీని దర్శకుడు వచ్చేసి సీన్ బేకర్. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే వచ్చేసి కాన్క్లేవ్ అనే మూవీకి పీటర్ స్ట్రాగన్కి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ ఒరిజినల్ స్కోర్ వచ్చేసి ది బ్రూటలిస్ట్ మూవీకి రావడం జరిగింది, డేనియల్ బ్లూంబర్గ్. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ ఒరిజినల్ గీతం వచ్చేసి ఎల్మాల్ అంట. సో మూవీ వచ్చేసి ఎమిలియా పెరేజ్. నెక్స్ట్ ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ వచ్చేసి ఫ్లో. సో గుర్తుంచుకోండి, ఫ్లో వచ్చేసి ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డ్యూన్ పార్ట్ 2 అనే మూవీకి రావడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అన్నమాట పాల్ తేజ్వెల్కి రావడం జరిగింది. మూవీ వచ్చేసి వికెడ్. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరు? పాల్ తేజ్వెల్ వచ్చేసి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్. నెక్స్ట్ మూవీ వచ్చేసి వికెడ్ అనే మూవీకి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ సినిమాటోగ్రఫీ లాల్ క్రాలేకి రావడం జరిగింది. సో మూవీ వచ్చేసి ది బ్రూటలిస్ట్ అనే మూవీకి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ సౌండ్ డ్యూన్ పార్ట్ 2. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డ్యూన్ పార్ట్ 2కే రావడం జరిగింది. ఉత్తమ సౌండ్ కూడా డ్యూన్ పార్ట్ 2కే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ వచ్చేసి దర్శకుడు సీన్ బేకర్. మూవీ వచ్చేసి అనోరాకి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ఐ యామ్ నాట్ ఏ రోబోకి రావడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఇక్కడ ఇంకొకటి ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ వచ్చేసి ఫ్లో ఉంది కదా, ఇక్కడ షార్ట్ ఫిల్మ్ అన్నప్పుడు ఇన్ ద షాడో ఆఫ్ ది సెప్రెస్ షార్ట్ ఫిల్మ్ వేరే ఉంది, ఫిల్మ్ వేరే ఉంది. సో గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సో మనం లాస్ట్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూస్తే కనుక ఆస్కార్కి సంబంధించి ఒక క్వశ్చన్, ఆస్కార్ పురస్కారాలు 2024కి సంబంధించి ఈ క్రింది వాక్యాలు ఏది ఒప్పు అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమంటే మూవీస్ ఇచ్చిండ్రు అండ్ తర్వాత వాళ్ళు స్టేట్మెంట్స్ అనేది ఇచ్చారు, కరెక్టా రాంగ్ అని. సో ఇక్కడ చూస్తే కనుక ఓపెన్ హైమర్ సినిమాకి గాను సిలియన్ మర్ఫీ ఉత్తమ సహాయ నటుడి పురస్కారాన్ని గెలుచుకున్నాడు. అండ్ ఇంకొకటి ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్ అంటే వాళ్ళ మూవీ నేమ్ ఇచ్చి ఉత్తమ నటి అవార్డుని గెలుచుకుంది, కరెక్టా రాంగా అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టోఫర్ నోలన్ ఉత్తమ నటుడు పురస్కారాన్ని గెలుచుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ద లాస్ట్ రిపేర్ షాప్ ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. సో ఇక్కడ చూస్తే కనుక ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ నటుడు, నెక్స్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ. సో మనం కేవలం నటి ఇట్లా మూవీ అనే మీద ఫోకస్ చేయకుండా అన్నిటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉత్తమ సహాయ నటుడు ఇచ్చిండు, నెక్స్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్రం. సో ఇక్కడ చూస్తే ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ కానీ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కానీ. సో మనం ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకంటే ప్రతిదీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, కేవలం మెయిన్ దాని మీదనే కాకుండా టోటల్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్స్ని చూస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, మనం అట్లీస్ట్ 1 మార్క్ ఖచ్చితంగా మనం గెస్ చేయగలుగుతాం. సో ఈ వీడియోని ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.